39 సంవత్సరాలు అవుతుంది నా నట జీవితం. 1975 నవంబర్ 22 స్వర్గం నరకం రిలీజ్ అయింది. ఇప్పటి వరకు నా జీవితం నేనెప్పుడూ ఆయన షాడోలోనే ఉంటాను, ఆయన నీడలోనే బ్రతుకుతూ ఉంటాను. ఇది నేను ఎప్పుడూ చెప్పే మాట. మా ఇంట్లో దీపాన్ని వెలిగించిన వ్యక్తి ఎవరు అంటే నా గురువు దాసనారాయణరావు గారు. ఇది మా అక్కయ్య లేకుండా జరుగుతున్న మొట్టమొదటి ఫంక్షన్. దాసరి పద్మ గారు నన్ను మొట్టమొదట సెలెక్ట్ చేసింది కూడా సినిమాలో ఆ మహాతల్లే. ఆ తల్లి లేదు, ఆవిడ దీవెనలు ఎక్కడున్నా నా బిడ్డకు, గురువు గారికి, అందరికీ, ఆయన బిడ్డలకు ఉంటాయి. నేను విష్ణు మాట్లాడుతుంటే నేను అక్కడ ఏడుపు వచ్చింది నాకు. ఎందుకంటే నిజాలు మాట్లాడుకోవాలి. మా గురువుగారు కుమారుడు అరుణ్, ఎక్కడ అరుణ్? అరుణ్ కూడా 6 అడుగుల 6 అంగుళాలు ఉంటాడు, ఫస్ట్ క్లాస్గా ఉంటాడు, సక్సెస్ఫుల్ హీరో కూడా. ఎందుకో మధ్యలో ఆగిపోయాడు. మరి వాడికి ఇంట్రెస్ట్ లేకనో ఏమిటో తెలియలేదు. మరి తొందరలోనే మళ్ళీ ఇంకో పిక్చర్ చేయబోతాడు. కొడుకు ఉండగా పాత్రను ఎన్నైనా మలుచుకోవచ్చు, కానీ నా బిడ్డకు ఆ అవకాశం ఇచ్చాడంటే ఆయన ఓన్ బ్యానర్లో ఇది ఎన్ని జన్మలెత్తితే అన్నది సినీ ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు కూడా చూస్తున్నారు, తెలుస్తుంది. ఇది మామూలు విషయం కాదు. ఆయన నా బిడ్డను సెలెక్ట్ చేసి ఆయన పిక్చర్లో హీరోగా పెట్టుకుని ఆయన ఒక ప్రధాన పాత్ర వేస్తారు అంటే ఇది నేను కలలో కూడా ఊహించలేదు. విష్ణు అన్నాడు, విష్ణు జాగ్రత్త, ఆయనతో ఎందుకు చెప్పి పంపించానంటే, కాలుతో ఇలా తన్ని, ఎడం కాలుతో తన్ని, కుడి కాలుతో తన్ని, చేతులు పైకెత్తి కొట్టనాడికి వచ్చి ఎన్నో సందర్భాలు నా జీవితంలో ఆయన చేసిన సంఘటనలు. మా నాన్నగారు చెప్పేవారు, ఒరే ఐరన్ను నిప్పులో పెట్టి సమిడితో కొడితేనే కానీ అది సాగదు, అది తయారవ్వదు. కాబట్టి ఆ విధంగా నన్ను తయారు చేశారు, కాబట్టి అలా చెప్పారు. కాబట్టి ఈ రోజున ఎన్టీ రామారావు గారి తర్వాత డైలాగు ఒక మోహన్ బాబే చెప్పగలడు అని అది పేరు ప్రఖ్యాతలు రావడానికి ఈజ్ ది 1 to 100. అంతేగాని విష్ణు అన్నట్టు గురువుగారితో జోక్గా నా క్రమశిక్షణ ఏదో నేను ఆయనతో అనవసరంగా ఏదో బిహేవ్ చేశానని అలా సెట్లో అంటాను కాదు, ఇది వాస్తవం. అటువంటి మహా వ్యక్తిని గురించి నేనేం చెప్పాలి, మళ్ళీ బ్రహ్మాండంగా యాక్ట్ చేసేశారు అని కాదు. ఈ పిక్చర్ కొన్న వెంటనే చెప్పిన మాట గురువు గారు, ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. నేను ఈరోజు చెప్తున్నాను, కరెంట్ తీగ అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది. అది కూడా కాపీ పిక్చర్, తమిళ్లోది. మామూలుగా సినిమా తీస్తున్నప్పుడు దాసనారాయణ గారు ఏముందిలే, వయసు అయిపోయింది, ఇంకేమి తీస్తాడు, ఎందుకు సినిమాలు ఆయనకు అంటారు. ఎవరికైనా వయసు అయిపోతుంది. వయసు అయిపోయినా అనుకున్న బడ్జెట్లో 7 గంటలకు ఫస్ట్ షాట్ తీశాడంటే ఆయన పెట్టుకొని ఆయన, ఇది మామూలు విషయమా ఆలోచించుకోండి. వాళ్ళందరూ టీవీలు చూసి, వీడియోలు చూసి, ఇంగ్లీష్ పిక్చర్స్ చూసి డైరెక్టర్స్ అవ్వాల. ఆయన కానీ, రాఘవేంద్ర గారు కానీ, గోపాల్ కానీ, చాలామంది కానీ, వాళ్ళు క్రియేటర్స్. ఒక క్రియేట్ చేసిన వ్యక్తి, సినిమా పరిశ్రమలో ఎన్నో కుటుంబాలకు దీపాలు వెలిగించిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. చాలామందికి హైదరాబాద్లో ఈ జనరేషన్ తెలియదు. ఆయన ముందు ఎంత క్యూ నిలబడేవాళ్ళు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి ఎంతమంది దగ్గర నుంచి తెలుగు వాళ్ళే చెప్పదలుచుకోలేదు. క్యూ జనవరి 1 వస్తే 12 అడుగులు 15 అడుగులు పూలమాలను ఆయన ఇంటి ముందు ఉండేటివి. ఇది చాలామందికి తెలియదు. వయసు అవుతూ ఉంటుంది, ఎవరికి వయసు అవ్వ కాదు. అలాగే పడుచువాళ్ళగా ఎవరు ఉండరు. కానీ వయసు అయినా నా మైండ్ కరెక్ట్గా ఉంది, నేను డిసిప్లిన్గా ఉన్నాను, నేను చేసి చూపిస్తాను అని ఈ సినిమా ఆయనకు గురువు గారికి తగినటువంటి పాత్ర. ఆ శరీరంతో ఏం చేస్తారో అంటారు, చూశారుగా. ఆ శరీరంతో నన్ను చేయమనంటే నేను చేసేవాడిని కాదు. నాకు నిజంగా అంత పొట్ట ఉండి నన్ను యాక్ట్ చేయమంటే నేను యాక్ట్ చేయను. నేను ప్రజలకు చూపించదలుచుకోలేదు నా పొట్టను అని చెప్పేవాడిని. అంటే పాత్రకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసిన వ్యక్తి అంటే దట్ ఈజ్ ది గ్రేట్ మా గురువు గారు దాసనారాయణరావు గారు. పాత్రకు ఎలా కావాలో అలా ఉండాలి, కానీ నేను అది చేయను ఇది చేయను అనేది ఏంటి. కాబట్టి ఎవ్రీ ఫ్రేమ్ చూస్తుంటే, ఆల్బమ్ చూస్తుంటే అంత అత్యద్భుతంగా ఉంది. నేను నా సినిమాని ఇది పొగడ్తగా డబ్బా కొట్టుకోవడం కాదు, ఉన్నది చెప్పుకోవాలి. ఎస్,
ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ హిట్. ఇది రాసుకోండి. కానీ ఇది ఎక్కువ ఆడపడుచులు కానీ ఈ జనరేషన్ కానీ విర్రగబడి చూస్తారు. దీనిలో అశ్లీలతలు అంటే ద్వందార్థాలతో ఉండిన పదాలు ఉండవు. మంచి పదాలతో మంచి భాషతో ఒక ఆ సినిమాకి వెళితే నవ్వుకుంటూ చివరిలో కంటతడి పెట్టి వచ్చేటువంటి సీన్లు దీనిలో ఉన్నాయి. కానీ నాకు కొంతమంది ఆయన దగ్గర ఉన్నటువంటి రైటర్స్ చెప్పారు, ఇప్పుడు దాసరి నారాయణరావు గారి పక్కన యాక్ట్ చేయడం అంత ఈజీ కాదండి. ఇంతకుముందు ఎవరో అన్నారు, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. మీరు అనుకోవచ్చు, ఎవ్రీ షాట్ ఎవ్రీ డే ఈజ్ ఎ లెసన్. ఒక్కొక్క డైలాగు ఆయన కలం నుంచి వస్తే ఆర్టిఫిషియల్ డైలాగ్గా ఉండదు, అది నేచురల్గా మాట్లాడుకునే డైలాగ్లా ఉంటుంది. అదొక అత్యద్భుతంగా ఉంటుంది. నటుడికి కూడా చాలా ఈజీగా ఉంటుంది డైలాగ్ చెప్పడం. అటువంటి గొప్ప దర్శకుడు, గొప్ప రచయిత, 1 into 1 to 100 ఇంకా అన్నీ ఆయనే. అటువంటి గొప్ప వ్యక్తి దగ్గర నా బిడ్డ యాక్ట్ చేయడం అంటే ఇది నేను పూర్వజన్మ చేసుకున్న సుకృతం. ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో నా బిడ్డ ఆయన దగ్గర యాక్ట్ చేశారు. నా జీవితం ధన్యమైంది. ఇంకా వేరే చెప్పక్కర్లేదు. గురువుగారు, మిమ్మల్ని గురించి ఇంక నేను చెప్పేది ఏమీ లేదు. 100 సంవత్సరాలు మీరు బాగుండాలని, మీ నీడలో సినిమా పరిశ్రమ ఉండాలని, సినిమా పరిశ్రమలో జరిగినటువంటి కష్ట నష్టాలకు మీరు బాధ్యత వహిస్తూ, అంటే మీరు అందరికీ మంచి సలహాలు ఇవ్వాలని, మంచి దారిలో నడపాలని కోరుకుంటూ ఆ షిరిడీ సాయినాథుని మా అక్కయ్యను కోరుకుంటున్నాను. అక్కడి నుంచి ఆశీస్సులు మీకు అందజేయమని, ఈ ఎర్రబస్సు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థియేటర్ ట్రైలర్. థ్యాంక్ యూ మోహన్ బాబు.